ఓం శాంతి. ఈ డిసెంబర్ మాసంలో పత్రపుష్పంలో త్రిమూర్తి దాదీల ద్వారా లభించినటువంటి అమూల్య శిక్షణల్లో భాగంగా ఈరోజు మనం మొదటి క్లాస్ని వినబోతున్నాము. ఇది గుల్జార్ దాది గారి క్లాసు. ఈ క్లాస్ యొక్క శీర్షిక ప్రకృతి జీత్ బన్ मनसा द्वारा सकाश देने की सेवा करो, मन को बिजी रखो तो व्यर्थ से छूट जाएंगे. ప్రకృతి జీతులుగా ఈ మనసా ద్వారా సకాష్ ఇచ్చేటువంటి సేవను చేయండి. మనస్సుని బిజీగా పెట్టండి, అప్పుడు వ్యర్థ సంకల్పాలు తొలగిపోతాయి. ప్రకృతి జీతులుగా ఈ మనస్సు ద్వారా సకాష్ ఇస్తూ ఉండేటువంటి సేవ చేయండి. మనస్సుని బిజీగా పెట్టుకోండి, అప్పుడు వ్యర్థ సంకల్పాల నుండి విడిపింపబడతారు. ఈ క్లాస్ని దాది గారు 23/7/2011 2011 సంవత్సరము 23 జూలై ఈ క్లాస్ని చేయించారు. అది ఇప్పుడు మళ్ళీ మనం విందాము. हम सबके मन में यही संकल्प है कि हमें बाबा के हाथ में हाथ दे करके साथ चलना है. మనందరికీ ఒకటే సంకల్పం ఉంది. మనమందరము బాబా యొక్క చేతిలో చెయ్యి వేసి తోడు నడవాలి. బాబా జైసా బన్నా है. हम सब ने बाबा से वायदा किया है कि बाबा आपके साथ ही चलना है, तो बाबा जैसा समान बनना है. మరి బాబా లాగా కావాలి. మనమందరము బాబాతో ప్రతిజ్ఞ చేసాము, బాబా మీ తోడు వెళ్తాము అని. కాబట్టి బాబా సమానంగా కూడా అవ్వాలి. तो चेक करो कि हम बाबा जैसा कहाँ तक बना हूँ, बाबा क्या है और हम क्या है. కాబట్టి మనం చెక్ చేసుకోవాలి, మనం బాబా లాగా ఎంతవరకు అయ్యాము, బాబా ఎలా ఉన్నారు, నేను ఎలా ఉన్నాను అనేది చెక్ చేసుకోవాలి. बाबा से मिलन मनाते हैं तो बाबा के सूरत से, मूरत से बाबा के गुण, बाबा की शक्तियाँ सब दिखाई देती है. బాబాతో కలయికని జరుపుకుంటున్నాము అని అంటే బాబా యొక్క ముఖం ద్వారా, వారి యొక్క మూర్తి ద్వారా బాబా యొక్క గుణాలు, బాబా శక్తులు అన్నీ కూడా కనిపిస్తాయి. उनको देख करके हमको अपने आप को चेक करना है. जब बाबा हमारे सामने आता है तो वही दर्पण बन जाता है. వారిని చూసి మనల్ని మనం చెక్ చేసుకోవాలి, మనం ఎలా ఉన్నాము అని. బాబా ఎదురుగా మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడు బాబా ఒక దర్పణం లాగా ఉంటారు మనకు. మనం ఎలా ఉన్నాము, ఏ గుణాలు శక్తులు అలవర్చుకోవాలి అన్నీ మనకి బాబాలో కనిపిస్తాయి. बाबा सभी बच्चों को अपने समान बनाना चाहते हैं, तो समान बनने की बहुत सहज युक्ति है. कोई भी कार्य करने के पहले चेक कर लो कि यह बाबा ने किया. బాబా పిల్లలందరికీ తన సమానంగా తయారు చేయాలని అనుకుంటారు. కాబట్టి సమానంగా కావడం కోసము చాలా సహజమైన యుక్తి ఏంటంటే ఏ కార్యాన్ని చేసే కంటే ముందు చెక్ చేసుకోవాలి, ఇది బాబా చేశారా అని చెక్ చేసుకోవాలి. मानो मनसा संकल्प है तो यह हमको करने के पहले चेक करना चाहिए कि हमारे संकल्प बाबा के समान है. అంటే అనుకోండి, మనసా సంకల్పం చేస్తాము, ఆ చేసే కంటే ముందు మనల్ని మనం చెక్ చేసుకోవాలి, ఈ సంకల్పం బాబా సమాన సంకల్పంగా ఉందా, అంటే బాబా ఎలాంటి సంకల్పాలు అయితే చేస్తారో నా సంకల్పం అలా ఉందా అని. बाबा जो कहते हैं बच्चे मनसा सेवा करो, तो हम उसी प्रमाण मनसा सेवा करते हैं. చెక్ చేసుకోవాలి, బాబా ఎలా అయితే చెప్తారో పిల్లలు మనసా సేవను చేయండి, అలాంటి మనసా సేవను, ఆ విధమైన మనసా సేవను చేస్తున్నానా. బాబా కి మనసా మే హమ్ ఏక్ ఏక్ బచ్చే కే లియే బాబా కే దిల్ మే క్యా హై. బాబా యొక్క మనస్సులో మనం ప్రతి ఒక్కొక్క బిడ్డ గురించి బాబా హృదయంలో ఏముంది. जो कम पुरुषार्थी है उनके लिए भी बाबा को इतना ही प्यार है जितना औरों से है. ఎవరైతే తక్కువ పురుషార్థులు ఉన్నారో వారికి కూడా బాబాకు అంతే ప్రేమ ఉంది ఎంతైతే ఇతరులతో బాబాకు ప్రేమ ఉందో, అంటే మంచి పురుషార్థులు ఉన్నారు వారికి ఎంత ప్రేమ ఉందో వారితో అంతే ప్రేమ తక్కువ పురుషార్థుల మీద కూడా బాబాకు ఉంది. तो कम पुरुषार्थियों के लिए बाबा का प्यार भी है, रहम भी है. नंबरवार तो सभी है ना, इसका ही यादगार माला है. దాది అంటున్నారు, తక్కువ పురుషార్థులతో కూడా బాబాకి ప్రేమ ఉంది, ఇంకా వారి పట్ల దయ కూడా ఉంది. నెంబర్ వార్తో అందరు ఉన్నారు, కానీ దీనికి జ్ఞాపకార్థంగా నెంబర్ వారు ఉన్న జ్ఞాపకార్థంగా మాల ఉంది.
पुरुषार्थी तो सभी है लेकिन नंबरवार हो ही जाते हैं, तो कुछ भी कमी है उसके ऊपर रहम आता है या दूसरा कुछ आता है जो होना नहीं चाहिए. దాది అంటున్నారు, పురుషార్థులు అయితే అందరు ఉన్నారు, నంబర్ వారు అయితే ఉండనే ఉంటారు. ఏదైనా తక్కువ ఉందనుకోండి, లోపం ఉందనుకోండి, వారిపైన దయ కలగాల, లేదు ఇంకేదైనా రావాలా, దయ కాకుండా దానికి వ్యతిరేకమైనది రావాలా, లేదు దయ కలగాల ఎవరిలో అయినా లోపం ఉంటే. बाबा ने हमारी अभी 2 कमज़ोरियाँ सुनाई है. एक बाबा ने कहा जो मैंने कहा है, सेकंड में बिंदी लगाओ, बिंदी बन जाओ और बिंदी को देखो, क्योंकि आगे चल करके ऐसा समय आने वाला है जो सेकंड में फुल स्टॉप लगाने का अगर अभ्यास नहीं होगा तो हम उस पेपर में पास नहीं हो सकेंगे, क्योंकि वह पेपर अचानक आना है. బాబా మనకు 2 లోపాలు ఉన్నట్టు చెప్పారు. ఒకటి, బాబా ఏం చెప్పారు అంటే సెకండ్లో బిందువు పెట్టండి, బిందువుగా అయిపోండి, బిందువుని చూడండి. ఎందుకు అనంటే ముందుకు వెళ్ళిన తర్వాత ఆ సమయంలో వచ్చేటువంటి పరిస్థితుల్లో 1 సెకండ్లో ఫుల్ స్టాప్ పెట్టే అభ్యాసం అనేటువంటిది చాలా అవసరము. ఈ 1 సెకండ్లో ఫుల్ స్టాప్ పెట్టే అభ్యాసంతోనే మనకు వచ్చినటువంటి పేపర్లన్నీ కూడా పాస్ చేయగలుగుతాము. ఎందుకంటే పేపర్లు కూడా అచానక్ అంటే పరీక్షలు కూడా అచానక్ అంటే అకస్మాత్తుగా వస్తాయి. పేపర్కి డేట్ అవుట్ నహీ హోనీ హే, అచానక్ హోనా హే. పరీక్ష ఎప్పుడు అనేటువంటి డేటు అవుట్ చేయరు, చాలా అకస్మాత్తుగా ఉంటాయి. दूसरा, उस समय हालतें ऐसी होगी जो आप पुरुषार्थ करो कि सेकंड में पुरुषार्थ करके बिंदु लगा दूँ, तो उस समय ही नहीं होगा. రెండో లోపం ఏంటి అని అంటే, ఒకటైతే సెకండ్లో బిందువు పెట్టాలి, బిందువుగా అవ్వాలి, బిందువుని గుర్తు చేయాలి, బిందువుని చూడాలి అని అన్నారు. రెండో విషయం ఏంటి అంటే ఆ సమయంలో పరిస్థితులు ఎలా ఉంటాయి అని అంటే, మీరు 1 సెకండ్లో పురుషార్థం చేసి బిందువు పెట్టాలి అని అనుకుంటారు, ఆ సమయమే రాదు, అలా అవ్వనే అవ్వదు. आजकल भाव स्वभाव पुराने संस्कार ही विघ्न डालते हैं और बाबा ने कहा कि संस्कार मिलन के रास की डेट फिक्स करो. ఈ రోజుల్లో భావ స్వభావాలు, పాత సంస్కారాలు విఘ్నాలు వేస్తూ ఉంటాయి. మరియు బాబా ఏం చెప్పారు, సంస్కారాల కలయిక యొక్క రాశి యొక్క డేట్ని ఫిక్స్ చేయండి. తో ఉస్ డేట్ కే లియే తయార్ హో. మరి అలాంటి రాస్ అంటే సంస్కారాల కలయిక జరుపుకునేటువంటి అలాంటి రాస్ చేయడానికి డేట్ ఫిక్స్ చేశారా, డేట్ రెడీ అయ్యిందా? అబ్ బాబా కా కహనా ఔర్ హమారా కర్నా సాత్ సాత్ హోనా చాహియే. ఇప్పుడు బాబా చెప్పడము మనం చెయ్యడము రెండు తోడు తోడుగా ఉండాలి. मम्मा इसी विशेषता से नंबर 1 बनी. मम्मा कहती थी बाबा ने कहा, मम्मा ने किया. हमारे पुरुषार्थ में भी ऐसे ही अगर 2 शब्द कहा और किया यह हो जाए. దాది అంటున్నారు, ఇప్పుడు బాబా ఏదైతే చెప్తారో దానికి తోడు తోడుగా బాబా చెప్పిన వెంటనే మనం చేస్తూ వెళ్ళాలి. మమ్మ ఇదే విశేషతతో నెంబర్ 1గా అయ్యారు. మమ్మ ఏమనేవారంటే బాబా ఏదైతే చెప్పారో అది వెంటనే మమ్మ చేశారు. మన పురుషార్థంలో కూడా ఇవే శబ్దాలు ఒకవేళ ఉన్నట్లయితే ఈ 2 శబ్దాలు బాబా చెప్పడము, మనం చేయడము, చెప్పడము, చేయడము, ఇవి 2 సమానంగా అయిపోవాలి. అప్పుడు నంబరు ముందు తీసుకోగలుగుతాము. इसके लिए रोज़ की मुरली अटेंशन से पढ़ो. रोज़ की मुरली में 4 ही सब्जेक्ट बाबा बोल देता है, ज्ञान, योग, धारणा, सेवा. तो मुरली हमारे प्रति है और हम भी ध्यान से मुरली पढ़ते व सुनते हैं. तो बाबा ने जो कहा है वो हमको करना है. बस బాబా చెప్పడము మనం చేయడము 2 సమానంగా అయిపోవాలి. దీంతోనే నంబర్ ముందు తీసుకోగలుగుతాము. దీనికోసం రోజు మురళి ఏదైతే ఉందో దానిపైన అటెన్షన్ ఉండాలి. రోజు మురళిలో 4 సబ్జెక్టుల గురించి బాబా చెప్తారు, జ్ఞానము, యోగము, ధారణ, సేవ. కాబట్టి మురళి మన కోసమే బాబా చెప్తారు. మనం కూడా మురళి పైన చాలా ధ్యానాన్ని, అటెన్షన్ని ఇవ్వాలి. అలానే మురళి చదవాలి, ఇతరులకు కూడా వినిపించాలి. బాబా ఏదైతే చెప్పారో అదే మనము చెయ్యాలి. బస్ ఇంకేం చేయక్కర్లేదు. और कोई ज़्यादा పురుషార్థ హే క్యా? బాబా ఏం చెప్పారో అంతే చేయడం, అంతకంటే ఏమైనా పెద్ద పురుషార్థం, గొప్ప పురుషార్థం ఉందా ఏమన్నా అంటున్నారు.
सहज चीज़ तो करना कोई मुश्किल नहीं होती है, मुश्किल तब होती है जब कोई ना कोई संस्कार या कोई ना कोई व्यर्थ संकल्प मन में आ जाता है या कुछ व्यर्थ देख लेते हैं तो वो दिल में छप जाता है। దీంట్లో సహజంగానే అన్నీ అయిపోతాయి. కష్టం ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఎప్పుడైతే ఏదో ఒక సంస్కారము లేదు ఏదో ఒక వ్యర్థ సంకల్పము మనసులో వస్తుందో, ఏదైనా వ్యర్థం జరిగిందనుకోండి అది హృదయంలో ముద్రింపబడిపోతుంది వ్యర్థము. అభి సభీ ఏక్ సెకండ్ మే బింदी बनो बिंदी लगाओ. सभी ने अभी यहाँ बैठे बैठे अपने को चेक किया होगा. अभी तो कोई काम नहीं है. अगर कोई से भाव स्वभाव है तो अभी वो भी सामने नहीं है, खाली है. तो अभी अभ्यास किया हो सकता है. మరి ఇంకా దాది అంటున్నారు, ఇప్పుడు అందరూ కూడా ఒక్క సెకండ్లో బిందువుగా అయిపోండి, బిందువుని పెట్టండి, ఫుల్ స్టాప్ పెట్టండి విషయాలకి. అందరూ కూడా ఇక్కడ కూర్చొని స్వయాన్ని చెక్ చేసుకుని ఉండవచ్చు. ఇప్పుడైతే ఇంకా వేరే విషయాలు పనులేం లేవు. ఎప్పుడైతే మనం మధువనానికి వెళ్తామో భట్టీకి వెళ్తామో అప్పుడు ఇంకా వేరే విషయాలే లేవు. ఒకవేళ ఏవైనా భావ స్వభావాల విషయాలు ఉన్నప్పటికీ కూడా ఎదురుగా వచ్చినా కానీ ఖాళీ చేసేసేయండి. ఇదే అభ్యాసం చేయాలి. వీలవుతుందా అని అంటున్నారు. భావ స్వభావాల యొక్క విషయాలను కూడా ఇప్పుడు ఖాళీ చేయాలి. अच्छा, सारे दिन में कितना बारी यह अभ्यास करते हो? इस अभ्यास को करने के लिए बैठने की बात नहीं है, चलते फिरते भी तो बिंदी लग सकती है. మరి ఈ అభ్యాసాన్ని చేయడానికి కోసము కూర్చొనే చేయాల్సిన అవసరం లేదు. బిందువుగా కావడము, బిందు బాబాని గుర్తు చేయడము, బిందువుని పెట్టడము, నడుస్తూ తిరుగుతూ ఏం చేస్తూ ఉంటే కూడా బిందువు పెట్టగలుగుతారు కదా. दूसरे को भी बिंदी रूप में देख सकते हैं ना. इसमें टाइम कितना लगता है? कुछ नहीं. మనం బిందువుని పెట్టాలి, బిందువుని గుర్తు చేసుకోవాలి. దీన్ని బిందువు పెట్టడానికి, ఇతరులని బిందువుగా చూడటానికి టైం ఏమన్నా పడుతుందా? మనల్ని మనం బిందువుగా చూసుకొని ఇతరులని బిందువుగా చూడటానికి టైం పడుతుందా? ఏం పట్టదు. सोच विचार में लाओ कि मैं बिंदु हूँ, यह भी बिंदी है, वो भी बिंदु है, तो इसमें क्या टाइम लगता है. ఇప్పుడు ఆలోచించాలి, నేను బిందువుగా అయ్యాను, బిందువునే చూస్తున్నాను, దీంట్లో ఎంత టైం పడుతుంది. और चलते फिरते भी या मैं समझती हूँ जैसे आप कोई काम शुरू करते हो, भिन्न भिन्न काम तो करने पड़ते हैं ना, वो सब करते भी हमारी सोच व नज़र आत्मा पर ही हो, आत्मा को ही देखने की आदत पड़ जाए, ऐसा अभ्यास हो. ఇంకా దాది అంటున్నారు, భిన్న భిన్నమైనటువంటి పనులైతే చేయాల్సి వస్తుంది. అన్నింటినీ చేస్తూ కూడా మన యొక్క సోచ్, ఆలోచనలు, మన యొక్క దృష్టి ఆత్మపైనే ఉండాలి. ఆత్మనే చూసే అటువంటి అభ్యాసం ఇవ్వాలి. ఇలాంటి అభ్యాసం ఉండాలి. किससे भी मिलेंगे तो यहाँ ही देखेंगे, बात करेंगे तो भी यहाँ ही देखेंगे, यह पक्का हो. ఎవరిని చూసినా ఎవరిని కలిసినా ఇక్కడే చూడాలి. ఎక్కడ చూడాలి? దాది చూపిస్తున్నారు ఇక్కడ. ఆత్మనే చూడాలి, ఆత్మనే మనం కూడా ఫీల్ అవ్వాలి. ఇది పక్కా ఉందా మరి? ఆత్మగా మనల్ని మనం భావించడము, ఇతరుల్ని కూడా ఆత్మనే చూడటము. కోయి బాత్ హో గయి తో मै हूँ ही बिंदी, तो वो बात वही ఖతం हो जाती है. ఏదైనా విషయం జరిగినా కానీ నేనున్నదే బిందువు అని అనుకున్నట్లయితే ఆ విషయం అక్కడికే సమాప్తం అయిపోతుంది. बाबा शुरू से सभी बच्चों से बहुत प्यार करता है. सारे कल्प में ऐसा इतना प्यार कोई नहीं कर पाएगा. బాబా మొదటి నుండి అందరి పిల్లల్ని చాలా ప్రేమ చేస్తారు. మొత్తం కల్పంలో ఇలాంటి విధంగా ఇంత ప్రేమ ఇంకా ఎవ్వరూ చేయలేరు. తభీ తో దిల్ సే నికల్తా హే ఇతనా ప్యార్ కరేగా కౌన్. అందుకనే హృదయపూర్వకంగా మనసు నుండి వస్తుంది, ఇంత ప్రేమ చేసేవారు ఇంకెవరున్నారు అని. इस प्यार के रिटर्न में अब सभी को समय प्रमाण यह पक्का होना चाहिए कि ब्राह्मण सो फरिश्ता सो देवता. ఇప్పుడు ఈ ప్రేమ యొక్క రిటర్న్ ఏంటి అంటే ఈ సమయ ప్రమాణంగా పక్కా అవ్వాలి. మనం ఇప్పుడు బ్రాహ్మణుల నుండి ఫరిష్తాగా, ఫరిష్తా నుండి దేవతగా అవ్వాలి. चलते फिरते कार्य व्यवहार में आते भी हमारी नज़र इन तीनों स्वरूप पर ही जानी चाहिए. इसके लिए बहुत काल का अभ्यास चाहिए.
నడుస్తూ తిరుగుతూ కార్య వ్యవహారాలను చేస్తూ మన యొక్క దృష్టి ఈ 3 స్వరూపాలపైనే వెళ్ళాలి. బ్రాహ్మణ్, ఫరిష్తా, దేవత, ఈ 3 స్వరూపాలపైన వెళ్ళాలి. దీనికోసం చాలా కాలం యొక్క అభ్యాసం అనేది తప్పనిసరి. जैसे अभी जापान में अचानक प्राकृतिक आपदा हुई तो ऐसे समय पर प्रकृति जीत वन मनसा से सकाश देने की सेवा में सहयोग मिलेगा. దాది అంటున్నారు, ఆ సమయంలో జపాన్లో అకస్మాత్తుగా ప్రాకృతిక ఆపద సంభవించింది. మరి అలాంటి సమయంలో ప్రకృతి జీతులుగా అయి మనస్సు యొక్క సకాష్ ఇచ్చేటువంటి సేవలో సహయోగం లభిస్తుంది. बीमारों के लिए भी मनसा सेवा का बहुत ही अच्छा साधन है. तभी तो बाबा बार बार कह रहा है मनसा सेवा करो, सकाश द्वारा सहारा दो, सहयोग दो. ఇంకా ఒకటైతే ప్రకృతికి ఆపదలు వచ్చినప్పుడు సకాష్ ఇచ్చే దాంట్లో సహయోగిగా అవ్వటము. రెండో విషయం దాది అంటున్నారు, రోగగ్రస్తులుగా ఉండేవారి కోసం కూడా మనస సేవ చాలా మంచి సాధనము. అందుకనే బాబా పదే పదే అంటూ ఉంటారు, మనస సేవ చేయండి, సకాష్ యొక్క ఆసరాన్ని ఇవ్వండి, సహయోగాన్ని ఇవ్వండిని. तो पहले इस बात पर अटेंशन दो, उसके लिए टाइम फिक्स करके यह सेवा करने का अभ्यास करना चाहिए, क्योंकि अभी तमोगुणी मनुष्यों की वृत्ति भी बढ़ेगी, अशुद्ध फोर्स होगा. ऐसे समय पर बीज रूप होकर के बिंदु लगाने से लाइट ही लाइट दिखाई देंगे. ఇంకా దాది అంటున్నారు, మొదట ఈ విషయం పైన అటెన్షన్ ఇవ్వండి, దీనికోసం టైం ఫిక్స్ చేయండి, సేవ చేసే అటువంటి అభ్యాసం చేయండి. ఎందుకంటే ఇప్పుడు తమోగుణి మనుషుల యొక్క వృత్తులు కూడా పెరుగుతాయి, అశుద్ధమైన ఫోర్స్ బలం కూడా పెరుగుతుంది. ఇలాంటి సమయంలో బీజ రూపులుగా అయ్యి బిందువు పెట్టేటువంటి అభ్యాసం చేసినట్లయితే, బిందువును పెట్టినట్లయితే లైటే లైట్ కనిపిస్తుంది. बिंदी लाइट है ना, तो अगर बिंदी रूप का अभ्यास अभी से होगा तो कोई भी ऐसी अशुद्धि का बुरा असर हमारे ऊपर नहीं आएगा. బిందు అని అంటే లైట్ కదా. ఒకవేళ బిందు రూపం యొక్క అభ్యాసము ఇప్పటి నుండే చేసినట్లయితే ఏ విధమైనటువంటి అశుద్ధం యొక్క చెడు శక్తి, చెడు ప్రభావం మన పైన పడదు. तो ऐसी हमारी प्रैक्टिस चाहिए. अंत के समय यह सब ऐसी नेगेटिव प्रभाव डालने की बातें बहुत आएगी. उस समय अगर हम ऐसी प्रैक्टिस में है जो हमारे को कोई देख ही नहीं सके, लाइट ही लाइट देखे. మరి దాది అంటున్నారు, ఎలాంటి ప్రాక్టీస్ కావాలి? అంతిమ సమయంలో ఈ అన్ని నెగటివ్ ప్రభావాలు వేసేటువంటి మాటలు చాలా వస్తాయి. ఆ సమయంలో ఒకవేళ మీరు ఇలాంటి ప్రాక్టీస్ చేసినట్లయితే మనల్ని ఇంకా ఎవ్వరు చూడరు, అంటే అశుద్ధ దృష్టి అనేది మన పైన పడదు. ఇంకా అప్పుడు ఎవరికి మనం కనిపించము, ఎందుకంటే లైటే లైట్ కనిపిస్తుంది. शुरू में हम ऐसे दृश्य प्रत्यक्ष रूप में बहुत देखते थे, इसलिए बाबा अभी भी कह रहे हैं कि बिंदु रूप बनो, बिंदु रूप देखो और बिंदु बाबा को याद करो. మరి దాది అంటున్నారు, మొదట్లో మేము ఇలాంటి దృశ్యాలని ప్రత్యక్ష రూపంగా చాలా చూసాము. అంటే శరీరం కనిపించేది కాదు, కేవలం బిందువు కనిపించేది. ఇలాంటి దృశ్యాలని చాలా చూసాము. అందుకనే బాబా అంటారు, బిందు రూపంగా అవ్వండి, బిందు రూపాన్ని చూడండి, బిందు బాబాని గుర్తు చేయండి అని అంటారు. तो इसी रीति यह अभ्यास और अनुभव अभी कर सकते हैं. इसमें प्रोग्रेस करते अपने को बाप समान बनाने में आगे बढ़ना है. కాబట్టి ఇదే విధంగా అభ్యాసాన్ని చేసి అనుభవం చేస్తూ దీంట్లో ఇంకా ముందుకు వెళ్తూ బాబా సమానంగా అవ్వడంలో ముందుకి వెళ్ళాలి. साकार में जब ब्रह्मा बाबा दृष्टि देता था तो बिंदु ही बिंदु देखने में आता था. సాకార రూపంలో బ్రహ్మాబాబా ఎప్పుడైతే దృష్టి ఇచ్చేవారో అప్పుడు కేవలం బిందువే బిందువు కనిపించేది, లైటే లైట్ కనిపించేది. लाइट स्वरूप में फरिश्ता दिखाई देता था. ऐसे हमारा भी वह स्वरूप हो जाएगा, तब बाप समान बनेंगे. బాబాను చూస్తే లైట్ స్వరూపం ఫరిష్తానే కనిపించేటువంటిది. అలా మన స్వరూపం కూడా అవ్వాలి, అప్పుడే బాబా సమానంగా కాగలుగుతాం. అంటే మన యొక్క ఈ స్థూల దేహం కనిపించకుండా బిందువు కనిపించాలి, ఫరిష్తా రూపం కనిపించాలి. బాబా कहते हैं बच्चों ने मुझे दिल में बिठाया है और जब दिल में बाबा बैठा
तो कोई भी विक्रम हो नहीं सकता क्योंकि बाबा साथ में बैठा है. పిల్లలు అంటారు మేము బాబాని మా హృదయంలో కూర్చోపెట్టుకున్నాము అని అంటారు. మరి ఎప్పుడైతే బాబాని హృదయంలో కూర్చోపెట్టుకున్నారో అప్పుడు వికర్మలు అనేటువంటివి జరగరాదు. ఎందుకంటే బాబా తోడు కూర్చున్నారు కాబట్టి. అగర్ సచ్చి దిల్ సే కహా బాబా తో హజూర్ హాజిర్ హే మదద్ కే లియే. ఒకవేళ సత్యమైన హృదయంతో అన్నారనుకోండి, బాబా అని చాలా ప్రేమగా సత్యంగా అన్నారనుకోండి, అప్పుడు హజూర్ హాజిర్ హే, యజమాని మాలిక్ ఓనర్ రెడీగా ఉన్నారు మనకి సహాయం చేయడానికి. హమారే దిల్ మే దిల్ వాలా బాబా బైఠా హే తో హమ్ సభీ దిల్ వాలా మందిర్ హో గయే. మన హృదయంలో దిల్ వాలా అంటే హృదయాభిరాముడు కూర్చున్నట్లయితే మనమందరము కూడా దిల్ వాలా మందిరాలు అయిపోయాం కదా. प्यार की निशानी भी दिल ही होता है. तो हम भी अगर कहते हैं हमारा बाबा से प्यार है, इसमें तो सभी पास है, क्योंकि बाबा ने कहा दिल के प्यार के बिना मेरी याद सहज नहीं आएगी. ప్రేమకి గుర్తు హృదయాన్ని చూపించటం జరుగుతుంది. కాబట్టి మనం కూడా ఒకవేళ అన్నామనుకోండి మా బాబా ప్రియమైనటువంటి వారు, దీంట్లో అయితే అందరూ పాస్ అయ్యారు. ఎందుకంటే బాబా చెప్పారు హృదయం యొక్క ప్రేమ నా స్మృతి లేకుండా సహజంగా ఉండదని. బాబా యొక్క స్మృతి లేకుండా బాబాతో ప్రేమ సహజంగా ఉండదు అని. कोशिश करेंगे शिव बाबा, फिर बीच में और संकल्प भी आ जाएंगे, लेकिन एकदम बाबा कहे और बाबा हाजुर हाजिर हो जाए और हम उसी से बातें करें, उसी से बहले, इतना प्यार हो बाबा से जो दिल में ही बिठाए. ఇంకా దాదే అంటున్నారు ప్రయత్నం చేస్తుంటారు శివబాబా అని. మధ్యలో సంకల్పం ఇంకా ఏదో వస్తుంది. కానీ బాబా అని అనగానే బాబా మాలిక్ యజమాని హాజరైపోవాలి. మరియు వారితోనే మనం మాట్లాడుతూ ఉండాలి, వారితోనే మనము ఎంటర్టైన్ అవ్వాలి. మన యొక్క ఆనందం వారితోనే ఉంది. ఇంత ప్రేమ ఉండాలి, బాబాని మన హృదయంలో కూర్చోపెట్టుకోవాలి. అంత హృదయపూర్వక ప్రేమ ఉండాలి. उसके लिए हमारी दिल यथार्थ विधि पूर्वक साफ हो, व्यर्थ संकल्प नहीं हो. దీనికోసము మన హృదయంలో యథార్థంగా విధిపూర్వకంగా సాఫ్ ఉండాలి మన హృదయము. వ్యర్థ సంకల్పాలు అనేటివి ఉండకూడదు. వ్యర్థ సంకల్ప నా చలే ఉస్కి దవాయి హే మన్ కో బిజీ రఖో. వ్యర్థ సంకల్పాలు నా లోపల నడవకూడదు అని అంటే దానికి విధానం ఏంటి అని అంటే మనస్సుని బిజీగా పెట్టుకోవడము. వ్యర్థ సంకల్పి పెహ్లే దిల్ మే హీ చల్తే హే ఫిర్ ముఖ్ మే ఆయేగా. వ్యర్థ సంకల్పాలు కూడా మొదట హృదయంలో నడుస్తాయి, ఆ తర్వాత నోట్లో వస్తాయి. तो मन का काम है संकल्प करना, तो मन को बिजी रखो. यह मनसा सेवा भी खास मन को बिजी रखने के लिए है. కాబట్టి మనసు యొక్క పని సంకల్పాలు చేయడము. కాబట్టి మనసుని బిజీగా పెట్టుకోండి. ఈ మనసా సేవ చేయడం కూడా ముఖ్యంగా ఎందుకు చేస్తున్నాము అనంటే మనస్సుని బిజీగా పెట్టుకోవడానికి ఈ సాధనాన్ని బాబా ఇచ్చారు, మనసా సేవ చేయండి అని. और आप सब ऐसे सिक्की लदे हो जो आप बाबा को पसंद आ गए हो, तब तो बाबा की नज़र आपके ऊपर पड़ गई. మరి మీరందరూ ఎంత బాబాకి సిక్కిలు అదే ఉన్నారనంటే అంటే అల్లారు ముద్దు పిల్లలంటే మీరందరూ బాబాకి ఇష్టమయ్యారు, మీరు బాబాకి ప్రియమయ్యారు. అందుకనే బాబా యొక్క దృష్టి మీ పైన పడింది. जहाँ से भी जिस भी मोहल्ले से आए होंगे उन पर बाबा की नज़र नहीं पड़ी. आपके संबंधी कितने होंगे वो बाबा को पसंद नहीं आए, आप ही पसंद आए. क्यों है नशा. మరి దాది అంటున్నారు ఎక్కడి నుంచి అయితే మీరు వచ్చారో, ఏ ఏరియా నుంచి అయితే వచ్చారో అక్కడ చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళందరిపైన బాబా దృష్టి పడలేదు, మీ పైనే పడింది. ఇంకా మీలో కూడా మీ సంబంధీకులు, మీ మిత్ర సంబంధికులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరూ బాబాకి ప్రియంగా అవ్వలేదు, మీరే బాబాకి ప్రియమయ్యారు. మరి నషా ఉందా. మే బాబాకో పసంద్ ఆయా, మేరే ఊపర్ హీ బాబాకి నజర్ పడి. కాబట్టి నష ఏముండాలి, నేను బాబాకు ప్రియమయ్యాను, మరి నా పైన బాబా దృష్టి పడింది అనేటువంటి నష.
तो बाबा का हमारे से कुछ एक्स्ट्रा लगाव है, इसलिए मैं तो समझती हूँ यहाँ तो आप सब उड़ते रहते होंगे। మరి దాది అంటున్నారు, మరి బాబా నాతో ఎక్స్ట్రా ప్రేమ ఉంది, బాబాకి ఎక్స్ట్రా ఆకర్షణ ఉంది నాతో, కాబట్టి నేనేమనుకుంటాను అంటే దీంతో మీరందరూ ఇక్కడ ఎగురుతూ ఉండవచ్చు। या फिर कई ऐसे सोचते हैं कि हम तो कोई ख़ास काम के नहीं है, हम तो ऐसे ही है, हमको कौन पूछता है। ఇలా బాబా యొక్క స్పెషల్ అటెన్షన్ నా పైన ఉంది, నా పైన ఎక్కువ లగా ఉంది అనేటువంటి నష ఉంటుందా, లేదు మరి ఇంకా ఆలోచిస్తూ ఉంటారా, నేనేం అంత స్పెషల్ పని ఏం చేయలేదు, నేను చేసిన పనికి ఎవరు అడుగుతారు నన్ను, ఇలా ఉంటుందా। बड़े थे बड़ों को ही देखते हैं, लेकिन बाबा ने कहा कोई भी चीज़ बनाओ, मानो खिचड़ी बनाते हैं, उसमें नमक चाहिए, जीरा चाहिए, सब चीज़ चाहिए। మరి పెద్దవాళ్ళనే కదా అందరూ పట్టించుకుంటారు, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే కదా చూస్తారు, ఇలా అనుకోకండి। బాబా ఏమంటారు అంటే ఏ పనినన్నా చేయండి, ఏ వస్తువునైనా తయారు చేయండి। దాది ఎగ్జాంపుల్ ఇస్తున్నారు, కిచిడి తయారు చేయడం। కిచిడి తయారు చేశారనుకోండి, దాంట్లో ఉప్పు కావాలి, జీలకర్ర కావాలి, అన్ని వస్తువులు కావాలి। मानो नमक हमारे से भूल जाता है तो साधारण नमक की बात, लेकिन वो खिचड़ी अच्छी बनेगी। మరి మనం చేస్తున్నప్పుడు ఉప్పు ఏముంది, ఉప్పు చాలా సాధారణమైన విషయము, కానీ ఒకవేళ ఉప్పు వేయడం మర్చిపోయామనుకోండి, అది చప్పగా తయారైందనుకోండి, బాగా అనిపిస్తుందా తినడానికి। कोई नहीं खाएगा, कहेगा अच्छी नहीं है। तो बाबा कहते एक एक आत्मा मेरे लिए ज़रूरी है, तभी तो बाबा ने इतना बड़ा संगठन बनाया है और आप उसमें रहे हुए हो, माना बाबा की नज़र है। ఎలా అయితే ఉప్పు లేని కిచడి తినమంటే ఇదేం బాగాలేదు, నేను తినలేను అని అంటారు। కాబట్టి బాబా కూడా అంటారు ఒక్కొక్క ఆత్మ నాకు చాలా తప్పనిసరి అయినవారు, అందుకని బాబా అంత పెద్ద సంఘటనని తయారు చేశారు, మరియు మీరందరూ ఆ సంఘటనలో ఉన్నారు అంటే బాబా యొక్క దృష్టిలో మీరున్నారు। तो कोई भी यहाँ आया है वह काम का है। కాబట్టి ఎవరు ఇక్కడికి వచ్చినా కానీ బాబా దగ్గరకు వచ్చారు, బాబాని గుర్తించారు అని అంటే వాళ్ళు ఏదో ఒక పనికి వచ్చే వాళ్ళే ఉన్నారు। अगर यहाँ कोई झाड़ू लगाने वाला भी ना हो तो क्या आश्रम की भासना आएगी, तो वो भी ज़रूरी है ना। ఒకవేళ చీపురు పట్టుకొని ఊడ్చే వాళ్ళు లేరనుకోండి, అప్పుడు ఈ ఆశ్రమం లాగా అనిపిస్తుందా, వచ్చిన వాళ్ళకి ఇంత ఆనందము లేదు, అంత ప్రభావం పడుతుందా, పడదు। కాబట్టి ప్రతి ఒక్కరూ అవసరమే। तो हर काम का महत्व है। कोई ने पूछा कि इन्हों को ही बाबा ने क्यों पसंद किया, और भी तो थे ना। तो बाबा कहते यही बच्चे मुझे कल्प पहले भी मिले थे, कल्प के बाद भी होंगे। ఎవరో బాబాతో అన్నారంట, వీళ్ళే ఎందుకు మీకు బాగా ప్రియమయ్యారు బాబా అని అన్నారంట। ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా, వీళ్ళే ఎందుకు ప్రియము అంటే బాబా చెప్పారట, ఈ పిల్లలే నా కల్పం ముందు లభించినటువంటి పిల్లలు, కల్పం తర్వాత కూడా వీళ్ళే కనిపిస్తారు, వీళ్ళే దొరుకుతారు అని అన్నారంట। అంటే ప్రతి పనికి వాల్యూ ఉంది, ప్రతి పని చేసేటువంటి పిల్లలందరికీ వాల్యూ ఉంది। तो కల్ప కా కనెక్షన్ హే, కాబట్టి ఇది ఇప్పటి కనెక్షన్ కాదు, కల్పాంతరాలు మనం బాబా పిల్లలతో ఉన్నటువంటి కనెక్షన్। कल्प पहले वाले ही बाबा की नज़र में आए और बाबा ने अपना बना दिया। కల్పం క్రితం వారే బాబా యొక్క దృష్టిలో పడతారు మరియు బాబా వారిని తమ వారిగా చేసుకుంటారు। तो आप सभी कल्प पहले वाले हो, यह पक्का समझो। ऐसे नहीं मैं तो हूँ ही, यह अपने आप को अभिमान भी नहीं, कम भी नहीं। మరి ఒకవేళ కల్పం ముందు పిల్లలమైనట్లయితే ఇది పక్కాగా అర్థం చేసుకోవాలి, నేను కల్పం క్రితం కూడా బాబాని కలిశాను, ఇలా ఎప్పుడు అనుకోకండి నేనున్నదే ఇంత, నేను ఇట్లాగే స్వయాన్ని అభిమానంలోకి తీసుకొని రాకూడదు, ఎప్పుడు अपमान అంటే అవమానం యొక్క ఫీలింగ్ లో తక్కువ కూడా చేసుకోకండి। नहीं तो कभी अभिमान आ जाता है कि हम ही सब कुछ है, या अपने को ऐसे समझते हैं कि हम कुछ नहीं है, तो व्यर्थ संकल्प बहुत चलते हैं। इसलिए आपको नशा होना चाहिए। बाबा की नज़र मेरे ऊपर पड़ी तो मेरे में कुछ है ना,
మరి దాది అంటున్నారు, మీరందరూ కల్పం క్రితం యొక్క ఆత్మలు, ఇది పక్కాగా భావించండి. ఇలా ఎప్పుడు అనుకోకండి, నేనున్నదేంటి ఇలా అలా అని అనుకోకండి. అభిమానంలోకి రాకూడదు. మరి స్వయాన్ని కించపరచుకోవడము, లోపాలను చూసుకోవడం ఇలా కూడా కాదు. లేదనంటే అప్పుడప్పుడు అభిమానంలోకి వస్తారు, నేనే అంతటిని నేనే అంతా అని అనుకుంటారు. అప్పుడప్పుడు నేను ఏమీ లేదు అనేటువంటి వ్యర్థ సంకల్పం కూడా చాలా నడుస్తుంది. కాబట్టి నష ఉండాలి. బాబా యొక్క నజర్లో, అంటే బాబా దృష్టి నా పైన పడింది, నాలో ఏదో ఉంది కదా, అందుకనే బాబా దృష్టి నా పైన పడింది అనే నష ఉండాలి. తో బాబానే హమ్కో అప్నా బనాయా హే, తో మేరీ వాల్యూ హే. బాబా నన్ను తనవారిగా చేసుకున్నారు, అందుకనే నా యొక్క విలువ ఉంది. तो मेरी वैल्यू है, कल्प कल्प का मैं ही अधिकारी हूँ, तभी बाबा ने मुझे इस कल्प में भी बनाया है. तो इतना नशा अभिमान नहीं, स्वमान हो. కల్ప కల్పము నేను అధికారిగా ఉన్నాను, బాబా నాకు ఈ కల్పంలో ఇలా తయారు చేశారు అనేటువంటి ఇంత నష, అభిమానం కాదు, నష అంటే స్వమానం ఉండాలి. तो अभिमान को छोड़ना है, स्वमान में रहना है. కాబట్టి అభిమానాన్ని వదిలేసేయాలి, స్వమానంలో ఉండాలి. రోజ్ కోయి నా కోయి స్వమాన్ యాద్ రఖో తో బహుత్ మజా ఆతా హై. రోజు ఏదో ఒక స్వమానాన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే చాలా మజా వస్తుంది. हमेशा बिंदी बिंदी कहते रहो तो थोड़ा कॉमन लगेगा, लेकिन कोई स्वमान सहित बिंदु को याद रखेंगे, उस अनुसार अपने को करेंगे तो बहुत मज़ा आएगा. పూర్తి రోజంతా బిందు 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 అని అనుకుంటే కొంచెం కామన్ అనిపిస్తుంది. ఏదైనా స్వమాన సహితంగా బిందువుని గుర్తు చేశారనుకోండి, ఆ అనుసారంగా మీరు చేశారనుకోండి, అప్పుడు చాలా మజా వస్తుంది. ఆత్మ బిందువే, కానీ ఇలాంటి ఆత్మ స్వమాన సహితంగా ఆత్మని అభ్యాసం చేయాలి. వ్యర్థ థాట్స్ నహీ ఆయేగా, క్యోంకి వ్యర్థ థాట్స్ బహుత్ టైం లే లేతే హై. ఇలా ఆత్మగా భావించి స్వమానంతో భావించినప్పుడు వ్యర్థ సంకల్పాలు రావు, ఎందుకంటే వ్యర్థ సంకల్పాలు చాలా టైంని తీసేసుకుంటాయి. और आप खाली होके जब बाबा की याद में बैठेंगे तो उस समय और ही स्पष्ट रीति से व्यर्थ के ख्यालात चलते रहेंगे. మరి మీరు ఖాళీగా అయి కూర్చున్నట్లయితే, బాబా యొక్క స్మృతిలో కూర్చున్నట్లయితే, ఆ సమయంలో ఇంకా స్పష్టంగా వ్యర్థం యొక్క ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. तो स्वमान को याद करके व्यर्थ संकल्प खत्म करो. मुरली में से कोई भी एक पॉइंट आप अपने लिए मनन के लिए रखो ज़रूर. होमवर्क आप अपने आप को दो, या तो जो वरदान आता है या स्लोगन की एक लाइन ही याद रखने का होमवर्क अपने आप को देंगे तो अटेंशन बार बार जाएगा. मन को बिजी रखो. ఇంకా దాది ఏమంటున్నారు అంటే, స్వమానాన్ని ఏదైనా గుర్తు తెచ్చుకొని వ్యర్థ సంకల్పాలని సమాప్తం చేయండి. మురళిలో ఏదో ఒక పాయింట్ని స్వయం కోసము మననం చేయడం తప్పకుండా చెయ్యాలి. హోంవర్క్ స్వయానికి స్వయమే ఇవ్వండి, అప్పుడు వరదానం అనేది వస్తుంది. వరదానం ఉంటుంది, స్లోగన్ ఉంటుంది మురళిలో. వీటిని గుర్తుపెట్టుకునేటువంటి అభ్యాసము ఇదే హోంవర్క్ చేసినట్లయితే అటెన్షన్ పదే పదే ఉంటుంది. ఈరోజు వరదానం ఏంటి, ఇది రోజు స్లోగన్ ఏంటి అనేటువంటి అటెన్షన్ పోతుంది. మనస్సుని బిజీగా పెట్టుకుంటారు. మన్కో ఫ్రీ నహీ రఖో జో వ్యర్థ సంకల్ప ఆవే, తో యహ పురుషార్థ్ హమ్ లోగోం కో కర్నా హే. అంటే మనస్సుని ఫ్రీగా పెట్టుకున్నట్లయితే వ్యర్థ సంకల్పాలు వస్తాయి. కాబట్టి ఈ పురుషార్థాన్ని మనం లోపల పెట్టుకోవాలి. వ్యర్థ సంకల్పాలు రాకుండా ఎప్పుడూ సమర్థతతో ఉండేటువంటి విధంగా ఉండాలి. जैसे देखो कोई बड़ी बीमारी आती है तो उसके पीछे कितना पड़ जाते हैं. जितनी भी पैथी है वो कुछ भी करके बीमारी चली जाए उसके लिए पुरुषार्थ करते रहते हैं. అనుకోండి, ఎవరికైనా రోగం వచ్చింది అనుకోండి, ఏదైనా దాని వెనకాల ఎంత మనం పడతాం, ఆ రోగం వెనకాల ఎన్ని పతీస్ ఉన్నాయో, ఎన్ని ప్యాథీస్ ఉన్నాయో, హోమియోపతి, అల్లోపతి, న్యాచురోపతి, రకరకాల ప్యాథీస్ ఉన్నాయి. అన్ని ప్యాథీస్ని చేస్తూ ఆ రోగం నుంచి బయటికి రావాలి అని అనుకుంటారు. దానికోసం ఎంత పురుషార్థం చేస్తారు. एक दृढ़ संकल्प करते हैं बीमारी नहीं होनी चाहिए, इसके लिए उसके पीछे लग जाते हैं. तो यह भी तो व्यर्थ संकल्पों की बीमारी है, इसको भी तो భగానా హేనా. దాది అంటున్నారు, ఒకటి రోగం వచ్చిన తర్వాత
దాని గురించి ఆలోచిస్తూ వాటి నుంచి బయటికి రావడానికి చూడటము. ఇంకొక దృఢ సంకల్పం చేయండి, బీమారి రానే రాకూడదు, రోగం రానే రాకూడదు అని. దీని గురించి ఆలోచించండి. ఇప్పుడైతే వ్యర్థ సంకల్పాల రోగాలు చాలా ఉన్నాయి, దీన్ని ఫస్ట్ మనము తరిమేసేయాలి. తో ఇतना దృఢ సంకల్ప రఖో కి ముझे करना ही है बनना ही है. కాబట్టి ఇంత దృఢ సంకల్పాన్ని చేయండి, నేను చేయనే చెయ్యాలి, తయారు కానే కావాలి. ऐसे नहीं चल रहे हैं, ठीक है, कामकाज किया, रात पूरी हो गई, सो गए, फिर सुबह को उठा, दिनचर्या प्रमाण योग में बैठे, ऐसे नहीं होना चाहिए. మరి ఇంకా దాది అంటున్నారు, ఎంత దృఢ సంకల్పాన్ని పెట్టుకుంటే నేను చెయ్యాలి అని, తయారు కానే కావాలి అనే దృఢ సంకల్పాన్ని పెట్టుకోండి. ఇలా ఎప్పుడు అనుకోకండి, నడుస్తూ ఉంది కదా పర్వాలేదులే, పనులు పాటలు రాత్రి పూర్తి అవుతాయి, అప్పుడు రాత్రి అయిపోయినాక నిద్రపోతాము, ఉదయాన్నే లేస్తాము, దినచర్య ప్రకంపణంగా యోగం చేస్తాము. ఇలా ఉండకూడదు. ఎలా ఉండాలి? बाबा ने आपको सेवा के स्थान पर रखा है, बाबा की आपके ऊपर नज़र गई, आपको अपना बनाया, तो यह कितना फ़ख्र होने चाहिए और खुश रहना. ఇంకా దాది అంటున్నారు, బాబా మిమ్మల్ని సేవాస్థానం పైనలో పెట్టారు, బాబా యొక్క దృష్టి మీ పైన ఉంది. స్వయానికి స్వయము ఇంత నష అనేది తెచ్చుకోవాలి, ఖుషి ఉండాలి. ఖుషి కభీ నహీ గవానా, ఖుషి గయి తో సబ్ కుచ్ గయా. ఖుషిని ఎప్పుడూ పోగొట్టుకోకండి, సంతోషం పోయిందంటే అన్నీ పోయినట్టే. बाबा की मुरली में से खुशी की पॉइंट अपने पास नोट करो और उस समय पढ़ो कि खुशी के लिए बाबा ने क्या क्या कहता है. ఇంకా దాది అంటున్నారు, మురళిలో బాబా సంతోషం యొక్క పాయింట్స్ ఎన్ని చెప్తూ ఉంటారు. ఈ సంతోషం యొక్క పాయింట్స్ బాబా చెప్పినవి మురళిలో వచ్చినవి నోట్ చేసుకోండి. ఆ సమయంలో అవి చదవండి. ఎప్పుడైతే మనసు లేదు పరిస్థితులు వచ్చాయో ఆ సమయంలో అవి చదవండి. ఖుషి కోసం బాబా ఎన్నెన్ని విషయాలు చెప్పారు, ఎన్ని మురళిల్లో ఎన్ని విషయాలు చెప్పారు. हम लोग शुरू में अपनी नोटबुक में ज्ञान योग धारणा सेवा ऐसे इन चारों सब्जेक्ट्स की पॉइंट्स अलग अलग लिखते थे. దాది అంటున్నారు, మేము మొట్టమొదట్లో వచ్చినప్పుడు మా నోట్బుక్లో జ్ఞానము యోగము ధారణ సేవ ఈ 4 సబ్జెక్టుల యొక్క పాయింట్స్ వేరువేరుగా రాసేటువంటి వారము. योग की बात हो तो योग में ही लिखते थे और अंत में जब पाकिस्तान से आबू में आए तो बाबा ने कहा वज़न बढ़ गया है, इसलिए आपकी कॉपियाँ नहीं जाएंगी. యోగం యొక్క విషయము ఉండేది, యోగంలో కూడా రాసేటువంటి వాళ్ళు. అంతిమంలో ఎప్పుడైతే పాకిస్తాన్ నుంచి ఆబు వచ్చారో అప్పుడు బాబా అన్నారనమాట, బరువు చాలా ఉంది కాబట్టి మీ నోట్బుక్లన్నీ ఇక్కడే ఉండిపోతాయని అన్నారు. हमारे लिए यह पेपर आया, हमने कहा कपड़े भले रह जाए, बाकी कापियाँ तो हमारी जाएंगी. మరి దాది అంటున్నారు, ఇలా ఎప్పుడైతే బాబా చెప్పారో మీ నోట్బుక్స్ అన్ని కాపీస్ అన్నీ ఇక్కడే ఉండిపోతాయని, అప్పుడు మాకు అది పెద్ద పరీక్ష. బాబా అలా చెప్పినప్పుడు మేము పిల్లలు ఏం చెప్పాము అని అంటే, మా బట్టలు రాకపోయినా పర్వాలేదండి, బాకీ ఈ బుక్కులు మాతో వెళ్ళాలి అని చెప్పాము. తో బాబానే చతురాయి క్యా కియా. మరి బాబా ఏమి పన్నాగాన్ని పన్నారు, ఏ చతురతని ఉపయోగించారు మీరు వినే ఉంటారు కదా. ఇది बाबा ने एक स्थान पर बड़ा सा खड्डा खुदवाया और एक लोहे की बड़ी मोटी मोटी पेटी मंगाई. बाबा ने कहा देखो तुम्हारी एक कॉपिया सर्विस करेगी. మరి ఆ తర్వాత ఏం జరిగింది మీ అందరికీ తెలిసే ఉండవచ్చు. దాది అంటున్నారు, బాబా చాలా చతురతతో ఒక పెద్ద గొయ్యని తవ్వించారనమాట. దాని లోపల ట్రంక్ పెట్టెలు అంటారు కదా, పెద్ద పెద్దగా ఉండేటువంటివి, అలాంటి ఒక పెద్ద పెట్టెని పెట్టించారు. దీని లోపల మీ బుక్కులన్నీ పెట్టండి అని అన్నారు. బాబానే కహా దేకో తుమ్హారా యహ్ కాపియా సర్వీస్ కరేగి. అలా చేసిన తర్వాత బాబా చెప్పారు, మీ యొక్క ఈ బుక్స్ అన్నీ సేవ చేస్తాయని. బాబా आपकी यह कॉपियाँ यहाँ दबा के जाता है, फिर द्वापर में आपकी यह कॉपियाँ कुछ ना कुछ मिलेगी और इससे ही शास्त्र बनेंगे. ఇంకా ఏం చెప్పారు, మీరందరూ ఇక్కడ ఈ బుక్కులన్నిటిని పెట్టేస్తారు, ఆ తర్వాత ఇది భూస్థాపితం అయిపోతుంది. ఆ తర్వాత ద్వాపర యుగంలో మీ యొక్క ఏవో కొన్ని బుక్కులు అయితే కనిపిస్తాయి, దొరుకుతాయి.
అవే మీ శాస్త్రాలుగా అవుతాయని చెప్పారు. तो यह सेवा आप करेगी या इन्हें आप खुद ही पढ़ेंगे. మరి ఇలాంటి పెద్ద సేవ జరిగేది ఉంది ద్వాపర యుగంలో. మళ్ళీ శాస్త్రాలన్నీ ఇవే జ్ఞానం నుండి తయారవుతాయి. మరి ఆ సేవ చేసేది ఉందా, లేదు మీరే చదువుకోవాలా అని బాబా యుక్తి చేశారు. तो सभी तैयार हो गए और कॉपियाँ वही छोड़कर आए. మరి ఇంత పెద్ద సేవ జరిగేది ఉంది, సేవ చేస్తారా లేదు మీరే కేవలం చదువుకుంటారా అని బాబా అనేప్పటికీ అందరూ కూడా అక్కడే వదిలేశారు. ఎందుకంటే అందరికీ సేవ జరగని అని ఉండేది. तो आप भी अपने पास पॉइंट्स नोट ज़रूर करो, बुद्धि में करो या कॉपी में करो, लेकिन दिमाग इसी में ही चले. మీరు కూడా మీ దగ్గర ఈ పాయింట్స్ అన్నిటిని నోట్ చేసి పెట్టుకోవాలి. బుద్ధిలో పాయింట్స్ నోట్ చేసినా పర్వాలేదు, లేదు బుక్కుల్లో రాసుకున్నా పర్వాలేదు. అంటే మన బుర్ర దాని వైపే నడుస్తూ ఉండాలి. व्यर्थ संकल्प की आदत नहीं डालो. अगर व्यर्थ की आदत पड़ गई तो खुद ही तंग होंगे. इसलिए मन को बिजी रखने के लिए अपनी दिनचर्या आप ही बनाओ. अपनी दिनचर्या ऐसी बिजी रखो जो व्यर्थ संकल्प चलने के मार्जिन ही नहीं रहे. और अपने आप को खुश रखो, क्योंकि खुशी सिर्फ अकेली नहीं आ जाती है. खुशी के लिए ही कहा जाता है खुशी जैसा कोई భోజన్ నహి, ఖుషి జైసా కోయి ఖజానా నహి. ఇంకా దాది ఏమంటున్నారు అని అంటే, వ్యర్థ సంకల్పాల యొక్క అలవాటు వేసుకోకండి. ఒకవేళ వ్యర్థం యొక్క అలవాటు అయిపోయిందనుకోండి, మీరు ఖుద్దే చాలా తంగ్ అయిపోతారు. కాబట్టి మనస్సుని బిజీగా పెట్టుకోవడానికి తమ దినచర్యని మీరే తయారు చేసుకోండి. మీ దినచర్యని ఎంత బిజీగా పెట్టుకోండి అంటే వ్యర్థ సంకల్పాలు నడవడానికి మార్జిన్ సమయమే ఉండకూడదు. మిమ్మల్ని మీరు ఖుషీగా పెట్టుకోండి. ఎందుకు అంటే సంతోషం అనేటువంటిది ఒంటరిగా ఉండలేదు. అందుకనే సంతోషం గురించి ఏమంటారు, ఖుషి చేసి కోయి భోజన్ నహి. ఖుషి లాంటి మందు భోజనం ఇంకొకటి లేదు అని అంటారు. ఖుషి చేసా కోయి ఖజానా నహి, खुशी अंत खजाना इंका लेदो. तो सिर्फ खुशी नहीं जाती, लेकिन वेल्थ हेल्थ के साथ में जाती है. इसलिए खुशी कभी नहीं गंवाना. आपका चेहरा सदा खुशनुमा होना चाहिए. ఇంకా దాది అంటున్నారు సదా సంతోషంలో ఉండాలి. హెల్త్ వెల్త్తో పాటు సంతోషం కూడా ఉండాలి. ఖుషి ఎప్పుడు పోగొట్టుకోకూడదు. మీ యొక్క ముఖంలో సదా ఖుష్ నసీబ్ హోనా చెయ్యి. మీ ముఖంలో ఈ खुशी యొక్క మెరుపు అనేది కనిపించాలి. आपके इतने प्राप्तियां है तो आपकी शक्ल कैसे होनी चाहिए. మీకు ఇన్ని ప్రాప్తులు కలుగుతున్నాయి అని అంటే మీ ముఖం ఎలా ఉండాలి. मुस्कुराती हुई, मुस्कुराने वाले को देख मूंझा हुआ भी मुस्कुराने लग जाएंगे. तो यह भी सेवा हो जाती है. ఇంకొకటి విషయం దాది ఏమంటున్నారు అంటే, మీకు ఇన్ని ప్రాప్తులు కలిగాయి, మీ ముఖం ఎలా ఉండాలి, ఎంత మెరుపుతో ఎంత ఆనందంతో ఉండాలి కదా. సో మీ ముఖం ఎలా ఉండాలి, చాలా చిరునవ్వుతో ఉండాలి. మరి ఎవరైతే నవ్వుతుండేటువంటి వాళ్ళని చూసి కన్ఫ్యూజ్ అవుతారో వాళ్ళు కూడా నవ్వాలి. ఇది కూడా సేవ. అంటే మనల్ని చూసి మనం సంతోషంగా ఉన్నామని వాళ్ళు కన్ఫ్యూజ్ అయినట్లయితే వాళ్ళకు కూడా సంతోషమే కలగాలి. ఆ విధమైన సేవ చేయండి. ఇదే వారికి సేవ చేయడం అంటే. तो मुस्कुराते रहो. कोई कोई ऐसे विचारों में होते हैं जैसे पता नहीं क्या इसको हो गया, बुखार हो गई या माथे में दर्द पड़ गया, शक्ल देखो रोने जैसी. ऐसे नहीं करो, क्योंकि हमको प्राप्तियां बहुत है तो हमारी शक्ल में मुस्कुराहट हो. ఇంకొక విషయం దాది ఎంత బాగా చెప్తున్నారు. అక్కడక్కడ కొన్ని ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. మరి తెలీదు వీళ్ళకి ఏమైందో, వీళ్ళకి జ్వరం వచ్చిందా, ఏదైనా రోగం వచ్చిందా, వీళ్ళ ముఖం చూడండి ఏడ్చేలాగా ఉంది. ఇలా చేయకండి. ఎందుకు అంటే మనకి ప్రాప్తులు చాలా లభించాయి. కాబట్టి మన యొక్క ముఖము ఎప్పుడు సదా చిరునవ్వుతో ఉండాలి. ఏకేక్ ప్రాప్తికో యాద్ కరో తో బహుత్ ఖుషీ హోతీ రహేగి. ఒక్కొక్క ప్రాప్తిని ఒకవేళ మనం గుర్తుపెట్టుకున్నట్లయితే చాలా ప్రసన్నంగా అవుతాము, సంతోషంగా ఉండగలుగుతాము. तो खुश मिजाज रह, सदा मुस्कुराते रहो तो बाबा देख के खुश हो जाएगा और आपको बधाई देंगे. ఇంకా దాది అంటున్నారు లాస్ట్లో,
మీరు సంతోషం యొక్క చిరునవ్వుతో ఉండండి, ముఖం పైన సంతోషపు చిరునవ్వు ఉండాలి. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉన్నట్లయితే బాబా చూసి సంతోషపడిపోతారు. మరియు మీ అందరికీ ఇంకా ఎక్కువ బధాయి అంటే యాద్ ప్యార్ అనేటువంటిది ఇస్తారు. అచ్చా, ఇది దాది గారి ఈరోజు క్లాసు. కొంచెం పొడుగ్గా లెందీగా ఉంది. గుల్జార్ దాది క్లాసులు మామూలుగా చిన్నగా ఉంటాయి, కానీ ఈ క్లాసు లెందీగా ఉంది. కానీ సారయుక్తంలో బాబా యొక్క విషయాలని దాది తన క్లాస్లో వినిపించారు. ఈ క్లాస్ని ఇంకొక 2 సార్లు విని దీనిపైన చింతన చేసి ఈ వీక్ అంతా నెక్స్ట్ వీక్ ఇంకొక దాది క్లాస్ని విందాము. అచ్చా, ఓం శాంతి.